ఈ నెల 9న బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ నెల 8న బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. సువేందు అధికారిని బెంగాల్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇక మమతా బెనర్జీని సువేందు అధికారి 2 సార్లు ఓడించారు. 2021లో నందిగ్రామ్లో, 2026లో భవానీపూర్లో మమతను ఓడించారు. దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, రూపా గంగోలీ, అగ్నిమిత్ర పౌల్ కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. బెంగాల్ అబ్జర్వర్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. పరిశీలకుల సమక్షంలో లాంఛనంగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక జరగనుంది. ఇక బెంగాల్లో పొలిటికల్ అప్డేట్స్ కు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటేష్, పశ్చిమ బెంగాల్లో ఈ నెల 9వ తేదీన బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. సో రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మే 9వ తేదీని ఆస్పీషియస్ డేగా బీజేపీ భావిస్తుంది. సో ఒక ఎమోషనల్ డేగా ఉంది. సో ఆ నేపథ్యంలో అక్కడి నుంచే పరివర్తన మొదలవుతుందనేటువంటి సందేశాన్ని ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే మే 9వ తేదీన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారానికి ఆ తేదీని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న దానిపైన విపరీతమైన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ సువేందు అధికారి పేరు సహజంగా ఆయనకే ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2021లో, 2026లో 2 సార్లు కూడా మమతా బెనర్జీని ఓడించి ఆయన జైంట్ కిల్లర్గా అవతరించారు. అలాగే బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా 5 సంవత్సరాల పాటు ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేశారు. అలాగే ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆశీస్సులు కూడా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో డెఫినెట్గా ఈసారి సువేందు అధికారికి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అబ్జర్వర్గా నియమించింది. సో ఆయన సమక్షంలోనే బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఆ మేరకు శుక్రవారం నాడు కోల్కతాలో ఈ సమావేశం జరగబోతుంది. సో శనివారం రోజున నేతాజీ మైదానంలో భారీ ఎత్తున అట్టహాసంగా ఉద్వేగపూరిత వాతావరణంలో ఈ మొత్తం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చాలా సంవత్సరాల నుంచి బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిన్న 207 సీట్లు గెలుచుకోవడంతో క్లియర్గా బీజేపీ స్పష్టమైనటువంటి ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతోంది. ఇకపోతే కేరళకు సంబంధించినటువంటి విషయం కనుక చూస్తే కేరళలో కూడా యూడీఎఫ్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పరిశీలన చేసేందుకు ఇప్పటికే ఏఐసీసీ అబ్జర్వర్స్ నియమించింది. ఏఐసీసీ కోశాధికారిగా ఉన్నటువంటి అజయ్ మాకెన్, జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ వీరిద్దరిని కూడా పరిశీలకులుగా నియమించింది. వీరిద్దరూ కేరళ వెళ్తారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ శాసనసభ పక్ష నేత ఎంపిక ప్రక్రియను పరిశీలించబోతున్నారు. సహజంగా ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీషన్కే కేరళ సీఎం పగ్గాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్దతు ఇస్తున్నారు అని తెలిసింది. అయినప్పటికీ రేసులో ఇటు రమేష్ చెన్నితల ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది, చాలా సీనియర్ నాయకుడు. ఆ నేపథ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడం, ఏకాభిప్రాయం సాధించే దిశగా ఇటు పరిశీలకులు కూడా తమ తమ ప్రయత్నాలు చేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఐయుఎంఎల్ పార్టీ మద్దతు ఇస్తుంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్. సో వీరికి వద్ద 22 ఎమ్మెల్యేల సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వద్ద 63 ఉన్నాయి. సో ఈ 2 పార్టీలు కలిస్తేనే అక్కడ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం. కాబట్టి ఇటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా సతీషన్కే ముఖ్యమంత్రి పగ్గాలు ఇస్తే తాము మద్దతు ఇస్తామనేటువంటి ఒక మెలిక పెట్టినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో వీడి సతీషన్కు సీఎం పగ్గాలు లభించేటువంటి అవకాశం ఉంది. సో వీడి సతీషన్ కానీ రమేష్ చెన్నితల వీరిద్దరు కూడా నాయర్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు. 12% జనాభా ఉంది, ఆ సంపన్నమైనటువంటి సామాజిక వర్గం. సో వారికి ఈసారి ముఖ్యమంత్రి బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పగించేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఇద్దరిలో కనుక ఏకాభిప్రాయం రాకుంటే 3వ వ్యక్తిగా 3rd ప్లేస్లో కేసీ వేణుగోపాల్ పేరు కూడా వినిపిస్తుంది. ఆయన ప్రస్తుతం రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా ఏఐసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎక్కువ అవకాశాలు వీడి సతీషన్కే ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా అతి త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ యూడీఎఫ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.